హాయ్ అండి. మనం అందరూ కూడా మార్నింగ్ వాకింగ్ చేస్తూ ఉంటాం. ఇదంతా కూడా మనకు తెలిసిందే. దీనివల్ల మనం ఫిట్నెస్గా ఉండడానికి, అలాగే మన బాడీ వెయిట్ మెయింటైన్ చేయడానికి చాలా ఉపయోగపడుతుంది. కాకపోతే మీకు కనుక ఒకవేళ డయాబెటీస్ ఉన్నట్లయితే బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ని కంట్రోల్ చేసుకోవడానికి బెస్ట్ టైం ఎప్పుడు వాకింగ్ చేయడానికి అని అడిగితే అది మీరు భోజనం తిన్న తర్వాత మార్నింగ్ కానీ, ఆఫ్టర్నూన్ కానీ, నైట్ కానీ మీరు మీల్స్ చేసిన వెంటనే ఒక 10 నుంచి 15 నిమిషాలు కనుక నడిచినట్లయితే ఈ ఆహారంలో ఉండేటటువంటి గ్లూకోజ్ ఏదైతే బ్లడ్లోకి రిలీజ్ అవుతుందో అది మీ మజిల్ సెల్స్ బాగా యూస్ చేసుకొని గ్లూకోజ్ని అంతా కూడా ఎనర్జీగా మార్చేస్తాయి. అప్పుడు మీ బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్స్ అనేటువంటివి నార్మల్గా ఉంటాయి యాక్చువల్గా. అదే మాదిరిగానే మీరు మార్నింగ్ లేసాక కూడా వాకింగ్ చేస్తున్నట్లయితే ఒక 10 నుంచి 15 నిమిషాలు కనుక నడిచినట్లయితే ఫాస్టింగ్ గ్లూకోజ్ లెవెల్స్ కూడా కంట్రోల్లో ఉంటాయి. కాబట్టి మీరు మార్నింగ్ వాక్కే గంటలు చేసేయకుండా మార్నింగ్ వాకింగ్ ఒక 15 నుంచి 20 నిమిషాల పాటు చేసి, అలాగే బ్రేక్ఫాస్ట్ తర్వాత, లంచ్ తర్వాత, డిన్నర్ తర్వాత ఒక 10-15 నిమిషాలు టోటల్గా ఒక 1 అవర్ కనుక చేసినట్లయితే మీ యొక్క బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ అనేటువంటివి కంప్లీట్గా కంట్రోల్లో ఉంటాయి. ఇది గ్లూకోజ్ లెవెల్స్ని కంట్రోల్ చేయడానికే కాకుండా ఇంకా చాలా విధాలుగా కూడా ఉపయోగపడుతుంది. అవేంటని చూసినట్లయితే మీ యొక్క డైజెస్టివ్ సిస్టమ్ అనేటువంటిది బాగా యాక్టివ్గా ఉంటుంది. దాని ద్వారా మీ యొక్క ఆహారం జీర్ణం అవ్వడానికి అవసరమైనటువంటి ఎంజైమ్స్ ఇవన్నీ కూడా బాగా ఉత్పత్తి అవుతాయి. దీని ద్వారా మీకు డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి ఏమైనా ఉంటే కూడా తగ్గిపోతాయి, ఎస్పెషల్లీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్. కాబట్టి మీరు ఈ రోజు నుంచి తిన్న తర్వాత వెంటనే సోఫా దగ్గరకు కానీ, బెడ్ దగ్గరకు కానీ వెళ్లకుండా మీ షుగర్ లెవెల్స్ని మీతో పాటుగా ఒక షార్ట్ వాక్ తీసుకొని వచ్చి 15 నిమిషాల తర్వాత మళ్ళీ తిరిగి వచ్చినట్లయితే మీకు మంచి రిజల్ట్స్ కనబడతాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.